వసంత నవరాత్రులలో 4వ రోజు సృష్టికి మూలమైన శక్తిని ఆరాధించే రోజు. ఈ రోజు మనం లలితా త్రిపుర సుందరి దేవిని ఉష్మాండ దుర్గగా పూజిస్తాము. అసలు ఈమెకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈమె చిరునవ్వు వెనక ఉన్న రహస్యం ఏందో తెలుసుకుందాం రండి. దేవీ పురాణం ప్రకారం ఈ సృష్టి అంతా చీకటిగా ఉన్నప్పుడు కేవలం తన చిరునవ్వుతో అండకటాన్ని అంటే విశ్వాన్ని సృష్టించిన తల్లి కూష్మాండాదేవి. కూష్మాండ అంటే గుమ్మడికాయ అని కూడా అర్థం. ఈమె సూర్యమండలంలో నివసించే అంతర్గత శక్తి. ఈమె అనుగ్రహం ఉంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. లలితా పరమేశ్వరి యొక్క తేజరూపమే ఈ కూష్మాండ దుర్గ. ఈరోజు అమ్మవారిని ధ్యానించడం వల్ల మనకు మనశ్శాంతి అలానే కీర్తి లభిస్తాయి. కూష్మాండాదేవికి అత్యంత ప్రీతికరమైన గారెలు అలానే అల్లం పచ్చడితో పాటు అట్లు సమర్పించుకోవడం చాలా శ్రేష్టమైనది. బంతి పూలు లేదంటే ఏవైనా ఎర్రటి పూలతో ఈరోజు అమ్మవారిని మనం పూజిస్తాము. ఈరోజు కూష్మాండాదేవి కవచం చదువుకోవడం వల్ల మన శత్రువులతో మనం ధైర్యంగా పోరాడి గెలిచే శక్తిని మనకు కూష్మాండాదేవి ప్రసాదిస్తుంది. రేపటి వీడియోలో లలితా నవరాత్రులలో 5వ రోజు గురించి తెలుసుకుందాము.